శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు రాత్రి నుంచి మేషరాశి వారు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం పోతుంది. అదృష్టం వారిని వెంటాడుతుంది. అయితే మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధంగా నంబర్ 1గా ఎదగబోతున్నారు, అయితే 14 సంవత్సరాల దరిద్రం పోయి వారికి అదృష్టం కలగాలంటే వారు చేసుకోవలసిన దేవతారాధన ఏంటి, అలాగే ఏ అంశంలో మేషరాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. స్థిరమైన ఆలోచన అనేది వీరికి ఉండదు. ఊగిసలాడే ధోరణి కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరి జీవితం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా కానీ ఆ సమస్యల్ని అధిగమించి ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతారు. మేషరాశికి చెందిన వారు వారి యొక్క భాగస్వామికి, సంతానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మేషరాశి వారికి ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి నుంచి 14 సంవత్సరాలుగా ఏదైతే దరిద్రం వారిని వెంటాడుతుందో ఆ దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుందని చెప్పవచ్చు. అదృష్ట ఫలితాలనేవి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అంటే రాత్రి 12 గంటల తర్వాత నుంచి వీరి జీవితం మారిపోతుందని చెప్పుకోవాలి. ఈ సమయం నుండి అదృష్ట ఫలితాలనేవి వీరి జీవితంలో ఎంటర్ అవ్వబోతున్నాయి. మీ జీవితంలో 14 సంవత్సరాల నుంచి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్ళిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే పని పూర్తి కాకుండా ఇబ్బంది పడ్డారో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. వారి భవిష్యత్తుకు సంబంధించి, వారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఇవి మీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. అంతకుముందు వారు ఏ పని మొదలుపెట్టినా కానీ వారి పైన దరిద్ర దేవత తాండవం చేస్తుంది కాబట్టి ఆ పనిలో సక్సెస్ అవ్వడం అనేది జరగలేదు. కానీ ఈ సమయంలో అదృష్ట ఫలితాలనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లు వారు ఎదగబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా వారి జాతకం అనేది మారబోతోంది. నంబర్ 1గా ఎదగబోతున్నారు. అంతకుముందు మిమ్మల్ని అవమానించిన వారి కళ్ళ ముందే మీరు విజయ గర్వంతో వారి కళ్ళ ముందు తిరుగుతారు. అది ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కానివ్వండి. ఈ సమయంలో వారి జీవితంలో అదృష్ట ఫలితాలనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పెరుగుదల కోసం ఎన్నో సమస్యలు ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో ఆర్థిక పెరుగుదలనైతే పొందుతారు. మీరు ఊహించని రీతిలో మీ ఎదుగుదల అనేది మీకు కనిపిస్తుంది. అన్ని విషయాల్లో లాభాలు పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుని తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసి పై అధికారుల నుండి మద్దతును, ప్రశంసలను పొందుతారు. ఈ విధంగా జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూసేవారు కూడా మార్పులు పొందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మంచి సంస్థల్లో వారికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార సంస్థల్లో కూడా మంచి లాభాలను చూడబోతున్నారు. ఎన్నో సంవత్సరాల వీరి కళ అనేది నెరవేరబోతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ సమయంలో అనువంశకంగా వస్తున్న వ్యాపారాలలో కొత్త కొత్త మార్పులు చేస్తారు. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళతారు. ఆ వ్యాపారంలో కూడా భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరించి ఎంతో అభివృద్ధినైతే చూడబోతున్నారు. ఈ సమయంలో వ్యాపార జీవితానికి సంబంధించి అద్భుతమైన అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార రంగంలో వీరు అలాగే వీరి వ్యాపారం గురించి 10 మంది చెప్పుకునే స్థాయిలోకి ఎదగబోతున్నారని చెప్పుకోవాలి. నంబర్ 1గా మీరు ఎదిగి చూపించబోతున్నారు. ఈ సమయంలో 14 సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్ళిపోతుంది. మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా మంచి అవకాశాలను పొందుతారు. ఇక విదేశాలలో ఎవరైతే చదువు కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు ఏవి కూడా మీకు ఫలించలేదు. కానీ ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలకు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి.
ఆ దేవతల అనుగ్రహం కూడా మీ మీద ఉంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా మేషరాశి వారికి జాతకంలో ఈ సమయంలో కనిపిస్తోంది. రాత్రి 12 గంటలకు గ్రహాలలో జరిగే మార్పుల వల్ల మీ జీవితంలో అదృష్ట దేవత ప్రవేశిస్తుందని చెప్పాలి. ఇక ఎవరైతే అంతకుముందు స్థలాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసుకున్నారో వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా వారు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఆర్థికంగా వృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఇంతకుముందు మిమ్మల్ని మాటలతో కించపరిచి చిన్న చూపు చూశారో వారి ముందే మీరు ఈ సమయంలో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు కూడా ఊహించని విధంగా మీరు నెంబర్ 1గా స్థాయికి ఎదగబోతున్నారు. ఈ సమయంలో మీకు అంతా కూడా అనుకూలంగా కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో ఆ టైంలో మీరు మీ ఆదాయం కూడా పెరుగుదలను మీరు చూడబోతున్నారు. సుఖ జీవితాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు. డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే విహారయాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో బంధువులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే చక్కగా మీరు ఆ రంగంలో లాభాలను పొందే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తాయి. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అంటే మూత్ర గ్రంథులకు సంబంధించి చర్మానికి సంబంధించి చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. దీని గురించి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పరిస్థితిని కూడా అధిగమించగలుగుతారు. ఇక కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలను పరిష్కరించుకొని వారితో కలిసి మంచి సమయాన్ని గడపబోతున్నారు. విద్యార్థులు కూడా ఈ సమయంలో నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. కష్టపడి చదువుకొని వారి లక్ష్యాలను చేరుకొని 10 మంది వారి గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఎదగబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసే వారికి కూడా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుందనే చెప్పుకోవాలి. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్నవారు రాజకీయ భవిష్యత్తుకి ఈ సమయంలో ఒక పునాది వేసుకోబోతున్నారు. రాజకీయంలో కూడా ఈ సమయంలో మీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఇన్ని రోజులుగా మీరు రాజకీయంలో ఎదగటానికి ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉండేవి. మంచి పదవి మీకు దక్కలేదు. కానీ ఈ సమయంలో నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. మిమ్మల్ని అవమానించిన వారి ముందే మీరు గర్వంతో నిలబడబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో వారి సహాయం కోసం మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతకం ఈ రోజు రాత్రి నుంచి అదృష్టం వారిని వరించబోతోంది. అంటే అదృష్ట దేవత వారి జీవితంలోకి ప్రవేశించబోతోంది. వారు ఏ పని తలపెట్టినా విజయం వారిని వరించబోతోంది. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రమంతా వదిలి వెళ్ళిపోతుంది. అయితే మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధించాలి. అలాగే ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి కోసం మీకు వీలైతే ఉపవాసం ఉండండి. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో మీరు పూజ చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను కూడా మీరు పొందవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా మేలు చేస్తుంది. ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళి ఆ శని భగవానుడికి దీపారాధన చేసి శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి శని స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా మీకు జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఎన్నో మార్పులు మీ జీవితంలో సంభవించబోతున్నాయి. నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది. సో చూసారు కదండి, ఈరోజు రాత్రి నుంచి మేషరాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి ఎటువంటి అదృష్టం వరించబోతోంది, ఏ అంశాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.